ఇప్పుడు ఇలా స్టేషన్లో చేయాల్సి వస్తుంది. పదండి, మీకోసం కూడా భోజనం తీసుకొచ్చాను. పదరా. అంకుల్ మీరా? ఇప్పుడు మీరెందుకు వచ్చారు? నేను జైల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో కళ్ళారా చూసి సంతోషించడానికి వచ్చారా? తను అలాగే మాట్లాడుతుందమ్మా, వదిలే. చూడమ్మా, నాదొక మనవి. అయ్యో చెప్పండి అంకుల్. నేను అడుగుతున్న దానికి మీ రూల్స్ ఒప్పుకోకపోవచ్చు, కానీ తన కోసం నేను ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చాను. నువ్వు పర్మిషన్ ఇస్తే భోజనం ఇస్తాను. అయ్యో తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఇప్పుడు నా మీద ప్రేమ వలకపోస్తున్నట్టు నా కోసం భోజనం తెచ్చారా? నాకేం వద్దు. మీరు కడుపు నిండా తినుంటారు కదా, నా కడుపు నిండిపోయింది. ఇక మీరు దయచేయండి. ఎవరు చెప్పారు నేను తిన్నానని? నువ్వు చూసావా? ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి. ఆ మాత్రం బాధ్యత నీ మీద నాకు లేదా? నీకు బయట భోజనం పడదు కదా, అందుకే ఇంటి నుంచి తీసుకొచ్చాను. సత్యవాళ్లు కూడా ఏమీ తినకుండా బయట కూర్చున్నారు. నువ్వు 4 ముద్దలు తింటే వాళ్ళు కూడా తింటారు. నా మాట విను. అమ్మా, భోజనం ఇక్కడ పెట్టుకొని తినచ్చా? పర్వాలేదు అంకుల్. అంకుల్ నేను కూడా సాయం చేస్తాను. సత్య, ఇట్రా. సత్య రా, పిలుస్తున్నారు. వద్దురా సత్య, అమ్మ కూడా ఏం తినలేదురా. అమ్మ కోసమైనా రారా. సరే పద. నువ్వు తీసుకో. అమ్మా భోంచే. అయ్యో పర్లేదమ్మా. అంకుల్ మీరు కూడా తినండి. అయ్యో వద్దమ్మా. నాకు తెలుసు అంకుల్, మీరు భోంచేసి ఉండరు. తీసుకోండి. నేను భోంచేయలేదని నీకెలా తెలుసమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా భోంచేయగలరు? అందులోనూ తమ భార్య పిల్లలు తినకుండా మీలాంటి మంచి మనిషి ఎలా తింటారు అంకుల్? బాగా చెప్పావమ్మా, బాగా అర్థం చేసుకున్నావు కూడా. నీలాంటి అమ్మాయి ఎక్కడుంటే అక్కడ సంతోషాల కొదవే ఉండదమ్మా. తీసుకోండి అంకుల్. వద్దమ్మా, నువ్వు తిను. నేను వేరే ప్లేట్ తీసుకుంటాను. నువ్వు తిను. అంకుల్ మీరు కూర్చొని తినండి. థ్యాంక్స్ అమ్మా. నువ్వు కూడా తిను సత్య. నువ్వు తిన్నాన్న ఈ అమ్మ కోసం. తిను. ఇదిగో నువ్వు తిను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవకు. నీ కొడుకు సత్య ఉన్నాడు. రేపు ఈ పాటికి జైలు నుంచి బయటికి తీసుకెళ్తా.
ఇంత మంచి సంస్కారం ఉన్న అమ్మాయి నా ఇంటికి కోడలుగా వస్తే ఎంత బాగుంటుంది. తను ఈ పోలీస్ స్టేషన్ని ఇంటిలా మార్చేసింది. అలాంటిది మా ఇంటిని నందనవనంలా మార్చేయగలదు. ఏంటన్నపూర్ణ, ఎక్కడికి ఉదయాన్నే క్యారేజ్ పట్టుకుని బయలుదేరావు? ఇంటి పనులన్నీ ఎవరు చేయాలి? నీకు కూతుళ్ళున్నారే తప్ప ఒక్కరికి ఇంటి పని చేయడం రాదు. అలా నేర్పుతున్నావు ఇద్దరికి. అది వదిన, మరి మంజుకి నిన్న నైట్ డ్యూటీ కదా, తను రావడం లేట్ అవుతుందేమోనని తన కోసం టిఫిన్ తీసుకెళ్తున్నాను. అసలే తనకేదో పెద్ద కేసు బాధ్యత అప్పచెప్పారట. ఇవన్నీ ఉంటే ఇప్పుడే చూసేసుకోమను. ఆ తర్వాత ఇవన్నీ మానుకోవాల్సి వస్తుంది. అదేంటన్నయ్య అలా అంటారు? ఉద్యోగం చేసేటప్పుడు అన్ని బాధ్యతలు మనం నిర్వర్తించాలి కదా. పోనీ మీరు చెప్పినట్టు చేయాలంటే మన డీజేకి ఏదో ఒక ఉద్యోగం చూస్తే బాగుంటుంది. అప్పుడు మంజు తన ఉద్యోగం వదిలేసి కుటుంబం మొత్తాన్ని చూసుకుంటుంది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా కొడుకు పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా పడి తింటున్నాడంటావా? ఆ, నేనలా అనలేదు వదినా. మరి ఇంకెలా అంటున్నావు? ఎలాగో వెళ్తున్నావుగా, నీ కూతురు దగ్గరికి వెళ్ళి దాంతో చెప్పు, వచ్చి ఇంట్లో కూర్చోమను. నా కొడుకు అలాగే సంపాదించుకొస్తాడు. ఇందాక నేను స్లిప్ అయ్యానని ఇప్పుడు నువ్వు స్లిప్ అవుతున్నావా? టిప్పు, మంజు నిజంగానే ఉద్యోగం మానేసిందనుకో, అప్పుడు మనం అడుక్కు తినాలి. ఇంకా ఇలా నాతో మాట్లాడుతూ ఉంటావా? ఇచ్చేసొస్తావా? బాబా, అసలే పిల్ల ఆకలితో అల్లాడుతూ ఉంటుంది. రాత్రి తినిందో లేదో. మేమన్న మాటలు ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా పోయిరా. సరే వదినా. చూసావా తిప్పు, ఎప్పుడు నోరు కూడా తెరవని అన్నపూర్ణ ఇప్పుడు మన ముందు ఎలా బుసలు కొడుతుందో. కొడుతుంది కొడుతుంది. అది బుసలు కొడుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా? దాని కూరలు పీకేను. అన్నపూర్ణ, ఇలారా. ఏంటొదినా? మంజుకి టిఫిన్ డీజే తీసుకెళ్ళిస్తాళ్లే. వాడు మంజుకి కాబోయే భర్త కదా. ఎప్పటినుంచే పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవడం నేర్చుకుంటాడు. సరే వదినా. డీజే, డీజే. నాన్న డీజే. ఏటూ చెట్టు మ్యారేజ్ బ్యూరోలో జరిగిన విధ్వంసానికి గల కారణం మనమ్మగారే అంటారా? ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. A to Z మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని మేడం గారిని అరెస్ట్ చేశాం, అంతే. పాత గొడవలు మనసులో పెట్టుకుని మనమ్మగారిని అరెస్ట్ చేశారని మేము అనుకుంటున్నాం. దానికి మీ సమాధానం? అలాంటిదేం లేదండి. మా దగ్గర A to Z మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా మా దగ్గర ఉంది. FIR కూడా ఫైల్ చేశాము. ఇందులో నా వ్యక్తిగతం ఏమీ లేదు. మా డ్యూటీ మేము చేశాం, అంతే.